దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? దేవుని సన్నిధానంలో మన పరిశుద్ధ లేఖనంలోకి వెళ్దాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ఫస్ట్ కాని చదువుకుందాము. యెహోవా నా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూని కుమారుడగు మోషే పరిసేవకుడైన యెహోషువతో ఎలాగో సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందాడు గనుక కాబట్టి నీవు లేచి ఈ జనులను యొర్దాను దాటించుటకు ఇశ్రాయేలులో నీవు ఆ దేశమునకు వెళ్ళుము. దేవుడు మనకి మాటలు దీవించిన ప్రార్థన చేసుకు. మహాగరుడ మహాపరిశుద్ధుల కృపగా స్తోత్రాలయ సహాయం దచ్చి ఎత్తుతున్న ప్రతి వాక్కులు మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. నీరు కట్టి పలింప చేయండి. ప్రతి హృదయాన్ని మీరు తాకి నాయన వారి హృదయాల్లో సంతోషం, ఆనందం, బలము, శక్తిని అన్నీ ఎదలమగా ఆశీర్వదించి బిడ్డలందరినీ మీరు బలపరిచి స్థిరపరిచి మహిమ పొందమని నజరేయుని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్డలారా, ఇక్కడ మనకి యెహోషువ గ్రంథంలో మరి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ అని దేవుడు ఏర్పరచుకున్నాడు. యెహోషువ ఎవరంటే మోషే పరిచర్యకుడు. అయితే మరి మోషే పరిచర్యకుడు ఇప్పుడు మనకి కనపడతా ఉంటాడు. మరి మోషే నాయకత్వం ఉన్నన్నాళ్ళు ఎక్కడ మనకి యెహోషువ కనపడలేదు. ఎందుకంటే మరి దేవుడు యెహోషువని మురుగుపరుచుకొని మరి ఆ స్థలంలో గుడారంలోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు మోషే నాయకత్వం దేవుడు నడిపించాడు. అద్భుతంగా, ఆశ్చర్యముగా మోషేకి చేసిన అద్భుత కార్యాలు ఎవరు చేయలేనంతగా మనకి పరిశుద్ధ లేఖనాలు మనం చూసుకున్నప్పుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియబిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు దేవుడు యెహోషువతో అంటున్నాడు, నా కుమారుడైన యెహోషువ నీవు లేచి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని వారిని నీవు నడిపించము అంటున్నాడు. నువ్వు భయపడవాకము, జడియకము, నీకు నేను తోడుగా ఉంటాను. మోషేకి తోడుగా ఉన్నట్టు నీకు నేను తోడుగా ఉంటానని దేవుడు మాట ఇచ్చాడు. హల్లెలూయా. అలాగే మన జీవితాల్లో కూడా ఏది ఏమైనా సరే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన నుండి నడిపిస్తూ ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలు మోషే నడిపించిన తర్వాత యెహోషువ కాలంలో ఇశ్రాయేలు నడుస్తూ ఉన్నారు. యొర్దాను దాటిన తర్వాత యెరికో అడ్డం వచ్చింది వాళ్ళకి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ పొందునుగాక. దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వు యెరికోలో గుండా వెళ్ళాలి. 2 మనుషులను పంపించి అక్కడ విశేషాలు కనుక్కో సంగతులు ముందుగానే అని చెప్పాడు. మరి యెహోషువ దేవుడు చెప్పినట్లుగానే 2 మనుషుల్ని పంపించి యెరికోలో ఉన్న సంగతులు తెలుసుకోవటానికి ముందుగా 2 పంపించాడు. పంపించినప్పుడు మరి దేవుడు అద్భుతంగా అక్కడ రాహాబు అని ఒక వేశ్య ఉంది. ఆ రాహాబు ఇంటిలోకి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. రాహాబు అంటే ఒక వేశ్య, మరి అదే పట్టణంలో ఉంది. కానీ అద్భుతం అనేది జరిగించాడు దేవుడు అక్కడ. రాహాబు ఎదురు చూస్తున్న సమయంలో రాహాబు ఈ దేవుని పిల్లలు ఎప్పుడు వస్తారో, ఈ దేవుడు ఇలా చెప్పిన ఈ ప్రజలతో నేను వెళ్ళిపోవాలి, ఇక నా జీవితం అని ఒక తీర్మానం చేసింది. హల్లెలూయా. నీవు కూడా ఇప్పటి వరకు ఒకవేళ లోకంలో ఉన్నావో మరి ఎక్కడున్నావో కానీ తీర్మానం చెయ్యాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. వారి కాలంలో అయితే ప్రజలందరూ కూడా కానాను దేశానికి దేవుడు తీసుకెళ్తానని అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం నెరవేరుస్తున్న గొప్ప దేవునికి మనము నిజముగా మనకి ఒక వాగ్దానం ఉంది కొత్త నిబంధనలో. ఆ వాగ్దానం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయి లేచి 40 రోజులు భూమి మీద ఉన్న తర్వాత వెళ్ళేటప్పుడు శిశువులతో చెప్పిన మాట అదేంటంటే, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. అప్పుడు వరకు మీరు నా ఆత్మ కోసం ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మని పొందుకోండి అని కొన్ని మాటలు దేవుడు చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షాన చెప్పిన మాటలు
యెహోషువ కాలంలో నెరవేరుస్తానికి దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. నీ కాలంలో నా కాలంలో దేవుడు చెప్పినవి మరి నెరవేరుస్తానికి మనం నిజముగా దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తా మరి ఆయన చెప్పిన వాగ్దానాల్ని నెరవేరుస్తానికి మన సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా? ఆ సిద్ధపాటు కలిగినప్పుడు దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే ఇక్కడ రాహబ ఇంటిలోకి వారు తెలిసినప్పుడు ఇద్దరు మనుషులు ఎరుకో రాజు మనుషులు పంపించాడు. తెలుసుకొని వెంటనే ఇద్దరు మనుషులు వచ్చారు, మనకు తెలియకుండా ఆ రాహాబ్ ఇంటిలోకి వెళ్ళారు అని చెప్పినప్పుడు రాహాబ్ ఏం చేసిందంటే ఆ ఇద్దరు మనుషుల్ని మిద్దెక్కిచ్చి అక్కడ జనపకట్టె కింద దాచిపెట్టింది. వారు వచ్చి ఏకముగా వచ్చారు. రాహాబు బయటికి రా అని ఎంతో గంభీరంగా మాట్లాడారు. ఒక స్త్రీగా భయపడలేదు, నిలబడిందామంటుంది. ఏంటి అంది. ఇద్దరు మనుషులు వచ్చారు నీ ఇంటిలోకి, వారిని త్వరగా బయటికి తీసుకొనిరా అన్నారు. అయ్యా వచ్చిన మాట నిజమే కానీ ఇదిగో ఈ కిటికీ గుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయారు? పరిగెత్తుకుంటూ వెళ్ళండి, ఇప్పుడే గవిని దాటి ఉంటారు, మీరు వెళ్ళండి త్వరగా అని చెప్పింది. వారు నిజముగానే నమ్మారు. వారు వెళ్ళిపోయిన తర్వాత మరి రాహాబు వారిని బయటికి తీసి, అయ్యా నాకు తెలుసు మీరు వస్తారని, మీరు గొప్ప ప్రజలంటగా, మీ దేవుడు చేసిన కార్యములు ఎవరు చేయలేరంటగా, ఇదంతా ఒక రోజున కుప్పకూలిపోతుందంటగా, నన్ను నా తండ్రి ఇంటి వారిని రక్షించండి అయ్యా అని వారిని అడిగింది. హల్లెలూయా. మనము కూడా ఈ టైంలో ఈ సువార్తని ఎవరికంటే నశించిపోయే ఆత్మల కొరకు మరి మన ఇంటివారు బయటవారు ఎవరైనా కావచ్చు, వారి కోసం రక్షించండి అని మన యేసు క్రీస్తు మన ప్రభు అయిన ఆయన సువార్తని ప్రకటించి రక్షించమని అడగాలి. టైం ఇప్పుడు రక్షించాలి, రక్షించబడాలి. అనేకులు మరి దేవుని యొక్క ప్రజలు రక్షించబడాలి. కానీ ఇక్కడ అదే రక్షణ కోరుతుంది. నేను నా తండ్రి వారి ఇంటి వారు నశించిపోకుండా రక్షించబడాలయ్యా ఇప్పుడు మరి అని అడిగింది. అయితే ఇదిగో ఎర్రదారం వేస్తున్నాం, ఇది కిటికీకి కట్టుకో, మేము వచ్చినప్పుడు ఆ దారము బట్టి ఆ ఇల్లు ఒకటే పడదాం అని వారు ఒక దారం ఇచ్చి వారు వెళ్ళిపోయారు. కానీ వారు వచ్చినప్పుడు మరి నిజంగా దేవుడు యెహోషువతో యెరికోలోకి వెళ్తానికి మొదటగా మీరు ఏం చేయాలంటే, మీరు ఆ ఊరు చుట్టూరు తిరగాలి. 7 రోజులు తిరుగుతా పాటలు పాడాలి. అప్పుడు రాత్రి లేదు పగలే లేదు, మీరు తిరగాలని చెప్పాడు దేవుడు. నిజముగా చాలా ఆశ్చర్యం వేసింది కదా. రాత్రి పగలు లేకుండా వారు దేవుడు చెప్పిన మాట తూచి తప్పకుండా మరి ఇశ్రాయేలు ప్రజలు వారందరూ తిరిగి పాటలు పాడుతూ హోలీ పాటలు మాత్రమే పాడారు. కానీ మనం ఎట్లా ఉన్నాము చెప్పండి? రాత్రి పగలు పనిచేశారు వాళ్ళు, రాత్రి పగలు దేవుని మాటకి లోబడిపోయారు. మరి మనకులా స్థానాలు అన్నాలు, మరి మనం ఎన్నెన్నో ఏర్పాట్లు ఉంటాయి మనకి. ఎక్కడికైనా వెళ్ళాలంటే శనజాతల బట్టలు, మరి అన్నీ తినే వగారాలు మరి ముందుగానే సిద్ధపరుచుకుంటాం మనం. దేవుని సేవకి వెళ్ళేటప్పుడు, దేవుని ప్రార్థనకి వెళ్ళేటప్పుడు 1 గంట 2 గంటలు ఉండేదానికి కూడా బిస్కెట్లు ప్యాకెట్లు నాచి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటాం. అంటే అప్పుడుకి ఇప్పుడుకి చాలా తేడా కనపడుతుంది. ప్రజలు దేవుణ్ణి వెంబడించే విషయంలో, ఆరాధించే విషయంలో, మాట ఇచ్చిన విషయంలో మనం ఇప్పుడు పరిశోధించుకుంటే చాలా తక్కువగా కనపడతాం. మనం గంటలు ఉండలేకపోతున్నాం. ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఆ ఉపవాస ప్రార్థనకు కూడా చాలామంది ఉండలేకపోతున్నారు. ఎందుకంటే దేవునిలో నిండైన విశ్వాసం ఉన్నవారు ఇప్పటికీ ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ వారు.
ఈ కాలంలో అదేనంటే మీ ఆరోగ్యం బాగాట్లేదు, ఆరోగ్యాలు దెబ్బతినిపోయినాయి, బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా. ఎందుకంటే దేవుని మాట నమ్మకముగా చేయలేనప్పుడు మీరు బలహీనులైపోతారు. నా ఆజ్ఞలు, నా కట్టళ్ళు, నా నిబంధనలు మీరు గైకొనకపోతే మీ మీద తెగుళ్ళు వస్తాయని ఆదిలోనే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు ఈరోజు మనకి నెరవేరుస్తున్నాయి. మనకు కూడా బల్లారాధనకు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మరి అనేక ప్రార్థనలు ఉంటాయి. మనం పాలుభాగస్తులు అవుతున్నామా? దానిలో నిలబడుతున్నామా? నెరవేరుస్తున్నామా? అందుకే కదా మనకి బలహీనలు అయిపోవటానికి కారణము ఇదే. సాతాను కూడా త్వరగా మన మీదకి రావటానికి అవకాశం అన్నమాట. అందుకే అక్కడ వారు 6 రోజులు తిరిగారు పాటలతో, హొట్టి పాటలతో. ఎన్ని వందల పాటలు పాడి ఉంటారు, ఎన్ని రకాలుగా పాటలు పాడి ఉంటారు, ఎన్ని పాటలు పాడి ఉంటారో అవి లెక్కించబడలేదులే. కానీ రాత్రి పగలు వారు దేవుని యొక్క ఆరుబాటంతో, ఎంతో దేవుడు చెప్పిన మాట ఆసక్తితో వారు నిజముగా ఇప్పుడు అటుగుండా వెళ్ళాలి. అందుకనే వారు పాడినప్పుడు 7వ రోజున ఆ పట్టణం అంతా ధమస్సునాశనం అయిపోయింది. పళపళపళ ఇరుచుకొని ఆ గొప్ప గోడలు సూరులంట వాళ్ళ గురించి ఏం రాయబడిందో తెలుసా? ఎరుకో ప్రజలు, రాజులు, ఆ ప్రజల కోసం సూరులు, బలాయిజ్యులు, ఎవరో గెలవలేరు అలాంటి ప్రజలంట. కానీ దేవుని బలం ముందు ఏ బలము నిలవదు. ఎంత పేరు ప్రదక్షిణలు కలిగి ఉండ, ఎంత బలం ఉన్నా దేవుని బలం ముందు, దేవుని శక్తి ముందు ఎవరి శక్తి సాలదని స్పష్టంగా మనకి లేఖనాలు చదివేస్తున్నాయి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగాక ప్రియ బిడ్డలారా. అందుకే నీవు ఇక్కడ వరకు కాలంలో మనం దేవుని బలము, దేవుని శక్తిని ధరించుకునే ప్రజలుగా, దాన్ని మనము సంపాదించుకునేవారుగా ఉండాలి. అందుకే దేవుడు సన్నిధానంలో ఈ కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడు. వారు పలపల ఇరిగి పడిపోయినప్పుడు వారందరూ కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ పట్టణంలో ఏది ఒకటి నువ్వు అంటుకోకూడదు, ఏది మీరు తీసుకెళ్ళకూడదు, మీరు హోలీ నడుచుకుంటా ఈ పట్టణంలో దారి మాత్రమే మీకు, అంతే. మీరు ఏం ముట్టుకోకూడదు, శపితమైన పట్టణం ఇది, శాపగ్రస్తమైనది, ఏది మీరు ముట్టుకోకూడదని దేవుడు ముందుగానే చెప్పాడు. మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుని యొక్క వద్దన్నదే చేస్తున్నారు ప్రజలు. అక్కడ కూడా దేవుడు వద్దన్నదే. మరి లక్షల మంది ప్రజలు కనుక మరి యెహోషువ నాయకత్వం చేస్తున్నా సరే, మరి ఎవరో ఒకళ్ళు ఉంటారుగా. అక్కడ ఒక వ్యక్తి, ఒక మనవడు, ఒక వ్యక్తి బంగారు కమ్మె తీసుకొని పోయాడు పోతా. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వద్దన్నది వారు చేశారంటే ఇది ప్రకటించలేదా? యెహోషువ ప్రజలకి ప్రకటించాడా లేదా? ప్రకటించాడు. విన్నారు కదా. మరి విన్నప్పుడు మరి ఎందుకు కానీ విన్నారులే, కానీ ఆ వస్తువు చూసినప్పుడు ఆకర్షించబడి, బంగారం కమ్మంటే ఎంతో విలువైనది, చాలా డబ్బులు వస్తాయి. మనం కూడా అంతే కదా. దేవుని సమయం కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని మాట కంటే ఈ లోక సంబంధమైన విలువగా ఎంచుకుంటున్నారు కదా చాలామంది. సమయాన్ని సద్వినియోగం చేయకుండా ఈ సమయాన్ని పక్కన పెట్టి లోకంలో జరిగేదానికోసం మనం వెళ్తున్నాం కదా. అయ్యాల పర్సన్ జరుగుతుంది, గిఫ్ట్లు ఇస్తారంట, ఏందో గొప్ప గిఫ్ట్లు అంట, ఉండవాళ్ళంట. మనం ఊహలో ఇది నిజంగా జరుగుతుంది కదా. ఆనాడే కాదు, ఈనాడు కూడా దుష్టుడేసే వలలో ఇవి ఉన్నాయి. ఆ వలలో పడిపోతున్నారు ప్రజలు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞని మర్చిపోతున్నాము. మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గుర్తుపెట్టుకోవాలి కదా. కానీ ఇక్కడ విన్నారు వారు, కానీ వెంటనే దాన్ని చూడంగానే అతనికి ఆకర్షణ వచ్చింది. వచ్చి దాన్ని వెంటనే తీసేసుకొని ఎవరు కనపడకుండా రహస్యంగా తన జారాలోకి వెళ్ళి
దాన్ని పూడి చేసి ఎరగనట్టే వచ్చాడు. మనము కూడా ఈ లోకంలో ఎవరు చూడకపోవచ్చు, ఇంట్లో వాళ్ళు, ఈదులో వాళ్ళు, ప్రజలు, సరే మన పాస్టర్లు, పాస్టమ్మలు ఎవరు చూడకపోవచ్చు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన కనుదృష్టి మన మీద రాత్రి పగులు ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేలు కాపాడువాడు కొనకుడు నిద్రపోడు కదా. అంటే దేవుడు నిద్రపోకుండా మనల్నే చూస్తున్నాడు. భూలోకంలో ఉన్న ప్రజలందరినీ, ఈ సమూహాన్ని, సృష్టికర్త గనక ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు కనుక మనుషులు ఎక్కడ ఎవరో తప్పించుకోవటానికి వీలు కాదు, ఎవరు తప్పుకోవటానికి వీలు కాదు. అయితే మనుషులకి అర్థం కానిది ఏంటంటే దీని తర్వాత జరిగేది ఏందో కూడా ఆలోచన చేస్తే, ఆలోచన వస్తే మరి చేస్తామా? చెయ్యం. కానీ ఆలోచన మరుగుపరుస్తాడు శైతానుడు. తర్వాత జరిగేది చూపాడు. ఎప్పుడు ముందు జరిగేదే గబగబ వెళ్ళిపోవాలి, స్పీడ్గా వెళ్ళిపోవాలా, తొందరగా వెళ్ళిపోవాలా అన్న లెక్కలో ఉంటాం. కానీ దేవుడు అలా కాదు, మన పక్షాన ఉన్నాడు ఆయన. అందుకనే ఆ వ్యక్తిని ఇప్పుడు వారు అవన్నీ దాటుకొని వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ యుద్ధం వచ్చింది, యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. అర్థం కావట్లా ఎందుకు మరి వాళ్ళు ఎక్కడ ఓడిపోవట్లేదు. ఎంతమంది శత్రువులు అణిచివేశారు, ఎన్ని కార్యములు దేవుడు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. కార్యాలు చేసే దేవుడు పక్షాన మనము ఉన్నాం, మన పక్షాన ఆయన ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి. దేవుని యొక్క సన్నిధి మన తోడై ఉంది కనుక అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి అని మరి సెలవిచ్చిన ప్రకారం మరి యెహోషువ ప్రార్థన చేసి, ఏంది ప్రభా మరి ఓడిపోతున్నా నా ప్రజలు, ఏంది నీ ప్రజలు ఓడిపోతున్నా, ఏంది సమస్య అంటే, ఇదిగో మోషే మరి పలాని వ్యక్తి ఎరుకో పట్టణంలో నుంచి ఈ కమ్మె తీసుకొచ్చాడు, తన డేరాలో పూడ్చిపెట్టాడు, అది తీసేసిన దాకా మీరు గెలవరని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మనం కూడా ఏదైనా పొరపాటు చేస్తే ఎక్కడ మనకి విజయాలు ఉండవు, మేలులు ఉండవు, లాభాలు ఉండవు, క్షేమం ఉండదు. మరి మనము కూడా దేవునికి అవిష్టమైనవి ఎయ్యి కూడా ఇష్టం లేని మనం చేయకుండా ఉండటమే నిజమైన జీవితం. అలాగే ఇక్కడ జరిగిన వెంటనే యెహోషువ పిలిపించాడు. వాళ్ళు మొత్తాన్ని పిలిపించి అర్జెంటుగా అది తీసేపించి వారు మొత్తాన్ని వారు వంశం లేకుండా రాళ్ళతో కొట్టి చంపేసేసారు. కానీ ఇప్పుడున్న డెరివేషన్ మనకెంత అవకాశం ఇచ్చాడో తెలుసా దేవుడు. ఎన్ని పొరపాట్లు చేసినా, ఏమి చేసినా ఇప్పటికిప్పుడేమేమి శిక్ష రావట్లేదని మనుషులు ఏమైద్దిలే అన్న దిమ్ముతో, ఏమవుతుందిలే అన్న ధైర్యంతో ఉంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? చెయ్యండి, జరిగించండి, ఒక రోజున నా యొద్ద ఉంది, మీకు శాట నా చేతిలో ఉంది, తూర్పాతి పట్టేది నేను, కళ్ళంలో నిలబడేది నేను. తూర్పాతి పట్టే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు తాలు గింజలు ఎన్నో, తప్ప గింజలు ఎన్నో, సగం గింజ ఎంతో, అసలు తప్ప ఎంతో, ఇవన్నీ ఉంటాయి. ఒక ఎగసాయం చేసిన వాళ్ళకి తెలిసిద్ది ఏంది నిండు గింజ ఏందో, సగం గింజ ఏందో, అస్సలు గింజ లోపల లేదు, అచ్చం తాలు. 3 రకాలు ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు క్రైస్తవులు 3 రకాలు ఉండారు ఆల్రెడీ. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే 3 రకాలు ఏంటంటే, ఒక రకం ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని సన్నిధిలో నిలబడి అంతవరకు దేవుని మాట చెప్పిందే నిలబడి
ఉన్నవారు నిండి గింజ అనమాట. అవి ఎక్కడ పడతాయి అంటే తూరుపాత పోసి యజమాని పాదాల కాడ పడతాయి. హల్లెలూయా. అంటే ఆ పాదాల కాడ రాత్రి పగలు కూర్చొని ప్రార్థిస్తారే, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారే, వారు సగం కింద ఉండిద్ది. అది ఎక్కడ ఉండిద్ది? రాచికి కింద దిగుని ఉండిద్ది ఆనుకొని. సగం కింద అంటే వాళ్ళు సగం విశ్వాసం ఉండిద్ది. అంటే ఇటు ఉంటారు, అటు ఉంటారు, అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఈ పండుగలో తీ చేస్తారు, ఆ పండుగలో తై చేస్తారు. సగం కింద అన్నమాట. మేము ఉపవాసాలు ఉంటున్నాం మీతో పాటు. మా మత్తయి సువార్త 25 అధ్యాయంలో మరి రాకడ గురించి ప్రభు మనకి ఉపమానం చెప్పాడు కదా. మరి దానిలో 5 ఎత్తబడ్డారు, 5 ఎడవబడ్డారు. ఇదేనమాట పరిస్థితి. అంటే మేము ఉపవాసాలు ఉన్నాం కదా, మేము ప్రార్థన చేసాం కదా, దయ్యాలు ఎల్లగొట్టాం కదా ప్రభా అని అడిగారు కదా వారు. కానీ ఎవరో నాకు తెలియదు అన్నాడు దేవుడు. అలాగే ఇక్కడ ఈ లోకంలో సగం అటు సగం ఇటు కాదు, ఉంటే అటు అన్నుండు లేకపోతే ఇటు. అది కూడా చెప్పాడు దేవుడు మనకి. ప్రభా ఎచ్చగాన్న ఉండు, చల్లగాన్న ఉండు, నులివెచ్చనగా ఉండొద్దు అన్నాడు. ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనం ఎలా ఉన్నాం? చల్లగా ఉండావా, ఎచ్చగా ఉండావా, నులివెచ్చగా ఉండావా, ఎలా ఉండాం? ఇక్కడ కూడా 3 పదాలు వచ్చినాయి చెప్పండి. అక్కడ 3 పదాలు వచ్చినాయి. మనం నిజంగా చల్లగా ఉంటున్నామా, ఎచ్చగా ఉంటున్నాం, నులివెచ్చగా ఉంటున్నామా చెప్పండి. దేవుడు ఎక్కడ అందుకే ఆ సగం గింజ అనిద్దంట. నేను కూడా నీతో పాటే నువ్వేనేది పెద్ద భక్తి పరురాలివి. మేము ఉపవాసాలు ఉండలేదు. అది శనివారాలు, శుక్రవారాలు ఉపవాసాలుండి మేము కూడా ప్రార్థన చేసుకున్నాం. ఇంట్లో మేము ఉపవాసాలను ప్రేయర్ చేసుకుంటున్నాం. మందిరానికి రాకపోతే ఏమి లే, మేము మందిరానికి వస్తేనే భక్తులా అని కొంతమంది ఉంటారు. మందిరాలు ఎందుకు కట్టిస్తున్నాడు దేవుడు? మందిరాలు ఎందుకు నియమించాడు కదా? ఇవన్నీ నియమించిన దేవుడే కదా. మరి అందుకనే మనం దేవుని సన్నిధానంలో మరి ప్రార్థన చేయాలి. అదే అలాంటి 60 విత్తనాలు అలా ఉండిద్ది అనమాట. కాగితాలు అంటే ఈ మనుషులు ఏం చేస్తారో తెలుసా? పల్లెటూరులో ఉంటారు, మీకు తెలియదులే. ఈ చిలకడ దుంపల వాళ్ళు ఎత్తే అసలు గింజలు పోయకుండా ఈ కాగితాలు పోస్తారు. అవి సగం ఈ సగం కలిపి వాళ్ళకి మోసం చేస్తారండి. ఎంత మనుషులంటే ఎలా ఉండారో తెలుసా? వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు గబగా పోసుకొని గోతాల్లో ఆ చిలకడ దుంపలు ఎత్తారు వాళ్ళకి. ఇదంతా దేవుడు చూస్తున్నాడే. అరే నేను ఏం చేస్తున్నానా, నేను ఏం చేస్తున్నా అనేది మనిషికి అది ఉంటే ఎవరు ఏం చేయలేం. అందుకని దేవుడి సన్నిధానం మనము కూడా మరి ఉండాలి. ఇక అసలు తాళంటే ఇక అసలు దానికి ఇక ఏమీ రూపు లేదు, రేఖ లేదు. లోకం అన్నమాట. ఇక లోకం పూర్తి తాలేందంటే లోకం. అది గాలి ఎట్టొస్తే అటు వెళ్ళిపోయింది అంతే. అది 3గా మనకి తెలియపరుస్తున్నాడు. అంతే మన జీవితాల్లో మనము కూడా మరి అలా ఉండకుండా దేవుని యొక్క సన్నిధానం పూర్తిగా ఆయన పాదాల కాడుండి ఈ లోకంలో నశించి ఆత్మల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేసి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆయన రాజ్యాన్ని చేరాలి. గనక ఈ కడవర కాలంలో ప్రతి ఒక్కరమే కూడా మరి దేవుని యొక్క సన్నిధానాన్ని మనము చాలా మెలకువగలిగి ప్రార్థన చేసేవారుగా, మెలకువగలిగి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తామో దేవుడి సన్నిధానంలో మన కార్యక్రమాలన్నీ సకలపరుస్తాడు. ఆయన అన్ని విధాలుగా ఆస్వాదిస్తాడు. ఆయన మనల్ని దీవిస్తాడు. అందుకని మనం ఈ కడవర కాలంలో మనం దేవుని యొక్క కృపని, అందుకే యెహోషువ కాలంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినాయి. చాలా యుద్ధాలు. ఎందుకు యెహోషువకి కూడా బాధ కలిగింది. ఇశ్రాయేలు ప్రజలు మాట విన్నప్పుడు నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాము అంటాడు. అది ఈ రోజున కూడా అంతే కదా. మందిరాలకి మనుషులు రారు, టయానికి రారు, ఏమీ లేదు, ఎప్పుడు వస్తామో పోతాం అన్నట్టుగా. అలా కాకుండా మనం
మరి నిండుగా నిజమైన జీవితం మనం సమర్పించుకొని దేవునికి నశించి ఆత్మల కొరకు ప్రార్థన చేసి మనం అందరం దీవెనలు పొందాలని దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ సహాయం దయచి దీవించి ఆశ్రదించు ప్రభువా. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలు ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, ప్రతి హృదయాల్లో వాటిని లెక్కింప చేయండి ప్రభా. నీరు కట్టి ఫలింప చేయండి దేవా. ఎన్న ప్రతి బిడ్డకి మీ దీవెనలతో నింపండి ప్రభా. మీ హృదయాల్ని నాయన సరిచేయండి ప్రభా. సహాయం దయచి బలవంతులుగా, శక్తిమంతులుగా, మరి నాయన ధైర్యవంతులుగా నీ మార్గంలో నాటబడి నాయన వారు బహుబలవంతులుగా నడిచేవారుగా సహాయం దయచి దీవించండి. బిడ్డల్లో ఉన్న బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఏదైతే దాగివని అవన్నీ మీరు కొట్టివేసి దేవా, వారి యొక్క సమస్యలన్నీ కొట్టివేసి మంచి ఆరోగ్యము బలము దయచే దేవ. ఆర్థిక బాధలు, అప్పు సమస్యలు, కోడి సమస్యలు ఎన్నో బిడ్డలు నాయన బాధపడుచుండగా వారందరికీ విడుదల దయచే ప్రభా. శాతాను బంధకాలు చిక్కుకున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల వచ్చునుగాక దేవా. మీరు కార్యాలు జరిగించిన ప్రభా. శాతాను చిక్కులు, అంధకార శక్తులు లయం చేసి శాతభాష శక్తులు, మాంత్రిక శక్తులు, అల్లరి శక్తులు, చీకర శక్తుల మీద పని చేయకుండా ప్రభా ప్రతి బిడ్డ మీద మీ ఆత్మ వర్షాన్ని కొమ్మరిస్తున్న యేసయ్యా కృప చూపించండి, దీవించండి అయ్యా. ఎంతగానో మరి ఎదురు చూస్తున్నారు యవనస్తులతో మీరు మాట్లాడండి. నీ కాడిమోసే కృప దయచి మీ రక్షణ పొంది వారు ఈ లోకములో నీ పేరు కలిగి మీ సాక్షులుగా నియమించబడుతున్న యేసయ్య స్తోత్రాలయ్యా. వారి ఉద్యోగాలు ప్రభా చదువుకొని ఎంతకాలమైనా కూడా ప్రభా మరి ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరి జీవితంలో మీరు ఈ కార్యం జరిగించిన ఆయన వారి జీవితంలో అద్భుతాలు జరిగించు, ఆశ్చర్యాలు జరిగించు తండ్రి. ఎదురు చూస్తున్న ప్రతి వారికి మీ కృపను దయచే ప్రభా దేవా. ఇదిగో తండ్రి వృద్ధాపన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో. వారి పక్షాన్ని మీరు యుద్ధం చేయతండి. ప్రేమ పుట్టించిన ఆయన మరి వాళ్ళకి క్షేమకరమైన మార్గాన్ని తెరవండి ప్రభా. మంచి ఆరోగ్యాలు దయచేయను ఆయన. బిడ్డల మీద ప్రేమ పుట్టించిన ఆయన. బిడ్డలకి తల్లిదండ్రుల మీద ప్రేమ పుట్టించు ప్రభా. ప్రతి తల్లిదండ్రులను సన్మానించేవారుగా, ప్రేమించేవారుగా వారిని చూసుకునే కృప దయచేయను ఆయన దేవా. ఇదిగో సహాయం దయచి దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరూ మా దేశాలు అల్లకొల్లారు ఉండే మా దేశాలు, రాష్ట్రాన్ని నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వర్షాలు దయచేయండి ప్రభా. అన్ని కార్యం సకలపరచండి ప్రభా దేవా. ప్రతి ఒక్కరు జీవితాల్లో నాయన బీపీలు, షుగర్లతో నాయన క్యాన్సర్, వేసి మెదర్స్, బోన్స్ రకరకాలైన రోగాలతో అయ్యా తిరగని బాధలతో ఎన్నో కష్టాలతో నాయన కన్నీళ్లతో మునిగిపోతున్న ప్రతి ఒక్కరికి మీరు విడుదలేస్తున్న యేసయ్యా. దీవించి నడిపించి ప్రతి వారిని మీరు ఆస్వాదించి ఆయన దీవించని పాన్సర్ చేసిన వారిని బహుగా దీవించిన ఆయన ఆశీర్వదించి మీ కుల భద్రపరచమని నజరైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.